హలో గైస్, హౌ ఆర్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నేనైతే వీడియో చేస్తున్నాను. ఇంత లాంగ్ టైము వీడియోస్ చేయలేదు కాబట్టి నేనైతే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది చెప్తున్న పేరు క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్. ఇదైతే క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్ ఇంట్రడక్షన్ ప్లస్ పార్ట్ 1. ఇప్పుడైతే మనం క్రాఫ్ట్ ల్యాండ్లో మోడ్స్ అయితే చూద్దాం ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి క్రాఫ్ట్ ల్యాండ్లో చాలానే ఉన్నాయి గైస్. ఇప్పుడు మనకేంటంటే ఈ క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్లో కేటగిరీస్ కానీ అన్నీ ట్రై చేద్దాం. ఈ ఓల్డ్ అని లేదు లేదా న్యూ అని లేదు, అన్నీ ట్రై చేసేద్దాం. ఈ క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్లో అన్నీ ఎలా ఉన్నాయో దాని రివ్యూ అన్నీ దీంట్లోనే గాయస్. సో ముందుగా మనమైతే కొత్తగా వచ్చింది 19.0K లైక్స్ అంట ఓల్డ్ పీక్. ముందైతే దాంట్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి అయితే ఆగండి, మన మొక్కలు అసలు నేను ఇంతవరకు క్రాఫ్ట్ ల్యాండ్ ఆడలేదు కదా, అందుకని నేను ఇంకొకరిని యాడ్ చేసుకొని ఆడతా. మనోడు ఎప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్స్లోనే ఉంటాడు. ఈరోజు అయితే మనం ఓల్డ్ పీక్ అయితే ఆడుతున్నాం కాబట్టి గాయస్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఈ నరుటో షిప్పింగ్తో కొలాబరేషన్ అయింది. దానికి అది ఒక ఇదనుకోవచ్చు, అది ఫ్రీ ఫైర్ వాడే చేశాడు. ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ విత్ నరుటో షిప్పింగ్ అని. దానికి గుర్తుగా దీంట్లో ఎఫ్ఎఫ్ నైఫ్లో మనకి ఈ స్కిన్ అయితే వచ్చింది మనకి. ఇదైతే ఫ్రీ గిఫ్ట్ గాయస్, ఫ్రీ గిఫ్ట్. ప్లే 5 మ్యాచెస్ విల్ గెట్ దిస్. ఇదైతే ఇచ్చాడు. దీని పేరు ఏదో ఉంది గాయస్, ఏదో ఉంది కానీ మర్చిపోయాను. ఇది నరుటో వెపన్. నరుటో చాలా పెద్ద సిరీస్, కొంతమందికి తెలియదు నరుటో, కానీ అసలు అది చాలా బాగుంటుందంట. మా ఫ్రెండ్ చెప్పాడు అది చాలా బాగుంటుంది. అది కాక అది దాంట్లోనే చివరికి నరుటో షిప్పెండ్ సీజన్ 1 క్లాసిక్ అని, ఇంకా బరుటో దగ్గరగా ఒక 1000 ఎపిసోడ్స్ ఉంటాయంట. అండ్ అది చాలా అట్రాక్టివ్గా ఉంటుందంట. అంతా నింజాస్ ఇవే ఉంటాయంట. అసలు నాకు నరుటో పేరు ఫుల్ నేమ్ కూడా తెలీదు. కాకపోతే నేను దాన్ని ఫస్ట్ సీజన్ 1 చూసాను, నరుటో సీజన్ 1. 5 ఎపిసోడ్ దాకేమో చూశాను, బాగుంది. తర్వాత ఇంపార్టెంట్ బుక్ ఓడిపోయింది, దాన్ని రాసుకుంటా కూర్చున్నాను ఈ వీక్ అంతా, అందుకని రాలేదు. అయితే నరుటో సిరీస్ చూసాను. నరుటో సిరీస్ చాలా బాగుంది. దానికి సంబంధించిందే అయితే ఈ వెపన్ అయితే మనకి ఇచ్చాడు. లుక్ అదంతా నింజా స్టైల్లో ఉంది, జపనీస్ నింజా స్టైల్. ఇక్కడ గైస్ మనకి బండిల్స్ కానీ అవన్నీ ఇస్తాడు. నెక్స్ట్ మంత్ నుంచి నరుటో ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఆగండి, మనమైతే ఇప్పుడు యాడ్ చేద్దాం. వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా నరుటో దాపి ఇంకా మనం మన వరల్డ్ పీక్ అయితే చూద్దాం. గాయస్, ఈ క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముందుగా మనము కదా నేను 1 వీక్ నుంచి కాదు గాయస్, 2 వీక్స్ నుంచి ఏమో నేను ఈ మధ్య అసలు వీడియోలు పెట్టడమే మానేశాను. ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. అప్పుడప్పుడు అసలు నేను ఫ్రీ ఫైర్ ఆడటమే తగ్గించాను, వర్క్ ఎక్కువ ఉండటం వల్ల, ఇంకా కొన్ని రీజన్స్తో. ఇంకా అందుకని ఇంకా షార్ట్స్ మధ్యలో 1 or 2 పెట్టాను గాయస్. అవన్నీ తీసేస్తే ఇదిగోండి ఎప్పుడు మళ్ళీ వచ్చాను. మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను కాబట్టి అందుకని ఇది ఇలాగా క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్ అయితే చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. అదే నాకు కొంచెం కోల్డ్ కూడా ఉండటం వల్ల కొంచెం అయింది, సరిగా ఏమనుకోవద్దు. కానీ వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ గాయస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కాకపోయినా లైక్ అన్నా చేయండి. సబ్స్క్రైబర్ వస్తే ముందు కానీ లైక్ అన్నా చేయండి గాయస్, కొంచెం సపోర్ట్ కరో. మనమైతే ఓల్డ్ పిక్లోకి వెళ్ళాము, ఎలా ఉంటుందో ఏమో, ఫస్ట్ టైం ఆడుతున్నాను గాయస్. అంతా బాగానే ఉంది. చిన్నగా అయితే మనకు ఒక యూఎస్పి ఇచ్చాడు. గ్లైడర్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు గాయస్. ఓ
పైన గ్లైడర్ ఆప్షన్ వచ్చింది కదా, మర్చిపోయాను. ఓల్డ్ పీక్లో గ్లైడర్తో దిగి ఇంకా ఈ ఓల్డ్ పీక్లో నార్మల్ ఇంకా బియర్లా అనమాట. అర్థమైంది గాయస్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత ఓల్డ్ పీక్ అయినా వేసేసాం. గైస్ ఆడు మన టీమ్మేట్ని వేసేసాం అంటే ఇక టీమ్మేట్ అయినా కొట్టుకోవచ్చు అనమాట. ఇదైతే మీకు మీ స్క్వాడ్స్ మీద కక్ష ఉంటుంది, కాకపోతే ఎప్పుడు మనల్ని డామినేట్ చేస్తా మేము చెప్పింది ఆడాలి అంటారు కదా, అలాంటి వాళ్ళల్లో ఇది పెట్టి బాగా కోపం అనేది తీర్చేసుకోవచ్చు. ఇదైతే గోల్డ్ గైస్, గోల్డ్. ఇది అర్రీ ఎవడో పెట్టేశాడు. ఓరే ఎవడు ల్యాండ్ మీద పెట్టి క్యాంపింగ్ చేశాడు. ప్లే అగైన్ కొట్టేసాం గైస్. మళ్ళీ మనం ప్లే అగైన్ వచ్చేస్తాం. ఇండియన్స్ బ్యాక్ వచ్చేసాం. ఒరే ఏంటిది, ఆగండి ఇంకోసారి వెళ్దాం. ఏం లేదు, బాగానే ఉంది గైస్. ఒకసారి మనం ట్రై చేద్దాం సర్వైవల్కి. కానీ ఫస్ట్ కిల్స్ కాదు సర్వైవల్కి ట్రై చేద్దాం. నేను మాటల్లో పడి చూసుకోలేదు, వాడేమో అలా ల్యాండ్ మ్యాన్ పెట్టేశాడు. ఓకే, నాకు రియల్లీ సర్ప్రైజింగ్ ఉంది. చాలా రోజుల తర్వాత ఆడాను గేమ్. దీంట్లో కొంచెం కిల్స్ కొంచెం తగ్గుతాయి, సర్వైవల్ కూడా అంత ఉండదు. ఓకే, ట్యాప్ ద జంప్ బటన్ టు ఓపెన్ ద గ్లైడర్ అంట. అర్రే ఎక్కడ దిగామేంటి గాయస్? గ్లైడర్ ఉపయోగించిన వాళ్ళు అంటే అది నేనే. అదే ఫైరింగ్స్ బాబా ఏమన్నా కొట్టుకుంటున్నారా? మళ్ళీ యార్ ఏంటి చేసేది? నేనైతే ప్లేగన్ కొట్టేశాను, వచ్చేస్తుంది నాకు మళ్ళీ ఇంకా. కానీ చాలా బాగుంది. దీంట్లో ఎలాగైనా సర్వే అవుదాం గైస్, అవుదాం. ఎలాగైనా కొడదాం. ఓల్డ్ పీక్ అంటే అదొక ఎమోషన్ గైస్, ఎమోషన్. ఆ ఎమోషన్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లేయర్స్కి ఆ ఎమోషన్ తెలియదు, ఓల్డ్ ప్లేయర్స్ తెలుసు ఎమోషన్. ఇట్స్ అన్ ఎమోషన్ గైస్. కానీ 99% నుంచి అవ్వదేంట్రీ ఇది. వచ్చింది గైస్ ఇప్పుడు కన్నా. మన కోకంగ్ ఉంది కదా, అసలు ఆ సంగతే మర్చిపోయాను. ఓల్డ్ బిగ్ అన్నాడు, భలే పెట్టాడు గైస్. బా ఏజర్ అన్న కొంచెం సేఫ్ ప్లేస్లో. అరే ఆల్రెడీ దిగేశారేంట్రా? జర్రా కొట్టినారు. అరే ఈడి బాగా ఎక్కువైందిరా, ఎక్కువైంది. అందరూ ఆడుకుంటున్నాడు, నేను ఎప్పుడు అవుతున్నాను. దరిద్రం భరతనాట్యం వేస్తుంది గైస్ మన తల మీద. దరిద్రం భరతనాట్యం. లక్ మన పాకెట్లో ఉంటే ఎప్పుడు లక్కే. దరిద్రం మన నెత్తి మీద భరతనాట్యం వేస్తే ఇలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది గైస్. ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చి ఇలాగా అక్కడ ఇచ్చాడు, దాంట్లో నుంచి వచ్చి ఇలా చెయ్యాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ గ్లైడర్తోనే తిరుగుదామనిపిస్తుంది, కాకపోతే ఐ గాట్ ఇట్ గైస్. ఐ అండర్స్టూడ్. దొరికింది స్కార్ ఫామస్. అరే వేసుకుంటున్నారు. వేయండి. నేనైతే ముందే చెప్పా ఫుల్. ఎవరు వీళ్ళు వేసుకుంటారు అని. అరే 999 PS ఇప్పుడే పలాలది పోయిందిలే గాయస్. అర్రే ఈ గన్నుడు పెట్టాడు అలా. పదండి. ఈ హౌస్ పీక్ ఒక ఎమోషన్ అయితే ఈ హౌస్ మనకి ఇంకొక ఎమోషన్.
అది చూడండి హెరాయిక్ ప్లేయర్ అనుకుంటా వేసేసుకున్నాడు అప్పుడే. ఏ నెయ్యాలి ముందు. అర్రే ఏ మనిషి నువ్వు అవరా అవ్వు అవ్వు అవ్వు. హెరాయిక్ ప్లేయర్ ఇలాగే ఆడుకుంటా ఉందాం. ల్యాండ్ మైన్లు బాగా అన్నీ ఇంకా వేసుకో ఇంకా ఏళ్ళని లూడంతా వీడి బ్యాగ్లోనే ఉన్నట్టుంది. రే యాడ్ నుంచి రా అర్రే వేసిరా. స్కైలర్ రే స్కైల్ రేజ్ కొట్టాడు గాయస్ మనల్ని. ఆగారే వీటి దగ్గర ఇవివో గన్స్ కూడా ఉన్నాయి. ఇవివో గన్స్ నేను ఆప్టైన్ చేసుకోలేకపోతున్నా. ఆ టైంలో ఊకం గన్ వేసి ఉండాలి. సో గైస్ ఇంకొక మ్యాచే ఈ వీడియో అయిపోద్ది. ఎందుకంటే ఇంత షార్ట్ వీడియో చేస్తున్నాను అంటే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 నేను నెక్స్ట్ ఏదైతే చేస్తానో మీరు కనుక గెస్ చేస్తే మీకు సర్ప్రైజ్. నేనైతే ఇప్పుడు ప్లాటినం 4కి వెళ్ళాను. ఈ సీజన్ అప్డేట్స్ ఏమో కానీ నాకైతే నెత్తి పోతుంది, తలనొప్పి వస్తుంది. సీజన్ అప్డేట్స్ ఏందో కానీ గాయస్ అసలు నేను చూసుకోలేదు. ఏమైందంటే ఇది నరుటో గురించి కొలాబరేషన్ అన్నాడు. నేనా చూసుకోలేదు. చూసుకోకుండా అయిపోయేటప్పటికి ఇంకా అది ఉండదు వేసారు. మధ్యగా నీసేస్తున్నారు ఏంటి వీళ్ళు. మా వీడియో అరే వాటే క్యాంపింగ్ ప్లేస్ రా నాన్న. ఈరోజు ఇప్పుడు అయిపోయావురా నువ్వు. ఈరోజు అయిపోయావు ఇప్పుడు అయిపోయావురా నువ్వు. అయిపోయావు కొట్టేస్తా గైస్ ఇప్పుడు ఇన్ని దిగి మరీ వేసేస్తా. అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే ఆడుకోండి. దిగేటప్పుడు సేఫ్ ప్లేస్లో దిగితే ఎంత బాగుంటుందో. గైస్ క్రాఫ్ట్ ల్యాండ్ లిస్ట్ 1 మోడ్ ఏంటో కామెంట్స్ చేయండి. అలాగే నరుటో ఫ్యాన్స్ కూడా నరుటో జపనీస్ యానిమీ ఓకే చిల్డ్రన్స్కి అయితే బాగా తెలుసుద్ది గైస్. నాకు తెలిసి గ్లైడర్ లేకపోవడమే బెస్ట్ గైస్. ఏం కాదు రా చూసుకుందా. నువ్వనేనా అదిగోండి పడింది దెబ్బ. ఇలాగే ఉంటుంది గైస్. ఇప్పుడైతే వద్దు వీడితో, బికాస్ మన దగ్గర అంతా లాంగ్ రేంజ్ ఉంది. మనం కనుక షార్ట్ రేంజ్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ ఇప్పుడు వెళ్ళొచ్చు షార్ట్ రేంజ్లోకి. ఏం కాదు. అదిగోండి అర్రే సరే గైస్ ఇప్పుడైతే అర్థమైంది కదా. ఇంక మనం బ్యాక్కి వెళ్దాం. అరే మనకి మోడ్ బాగా నచ్చింది కాబట్టి ఏమీ లేవు గైస్. మోడ్ అయితే బాగుంది. ఓల్డ్ ప్లేయర్స్కి అయితే ఇదొక ఎమోషన్. గైస్ ఇప్పుడైతే మనం ఆగండి. డీల్ 100 మనకి ఇది కూడా వచ్చింది. ఇది టైమా లేకపోతే ఏంటి? ఆగండి, దీంట్లో నేను చూడాల్సింది అదే. ఓకే మనకన్నీ మన బండిల్స్ ఉండాలి. అరే బాబు నువ్వు ఆగరా రే. వీ వాంట్ అవర్ బండిల్. ఓకే దీంట్లో ఏమన్నా ఉంటుందా? స్కిన్ అండ్ స్కిల్. అరే గాయస్ పర్మనెంట్ గాయస్ ఇది. అర్రే ఇది 7th యానివర్సరీ అబ్బా. స్కైలర్ ఒకప్పుడు నాకు ఇష్టమైన క్యారెక్టర్. అది వచ్చింది. అరే బాబు నువ్వు 2 నిమిషాలు ఎప్పుడు అరే ఇది కూడా ఇచ్చేయండి రే. చేసేసుకుంటాను హాయిగా. ఊకాంగ్ ఇది నాకు అంత అనిపించలేదు గైస్. ఇదైతే యావరేజ్. ఈ బుషెస్ అయితే అన్నిట్లో గ్రీన్ కలిసిపోద్ది. ఇది ఉండటం వల్ల ఈడెవడో ఉండడు అని తెలిసిపోద్ది వీళ్ళకి. ఈసారి రిక్వెస్ట్ చేస్తే బ్లాక్ చేద్దాం. ఇది కొంచెం బాగానే ఉంది గైస్. ఈ హోమర్ స్కిన్, ఇది హోమర్ 3-in-1 క్యారెక్టర్ గైస్. సూపర్ ఉంది ఇది.
ఇదిగో గెట్ టషూయా. ఓకే, ఇదేం చేశాడు? ఓకే, అంటే గైస్ ఈ రెండిట్లో ఒకటి వింటర్లాండ్స్ అని ఆ థీమ్తో అనేది వీడు బ్లూ కలర్లో అయితే ఇచ్చాడు. ఇదైతే నార్మల్ రెడ్ కలర్లో ఉంది. ఈ రెండిటిల్లో మారింది ఏంటంటే జస్ట్ అంతే, జస్ట్ ఇది రన్నింగ్ అంతే. పోస్టర్ మనకు అసలు ఎమోట్స్ మనకు లేని వాడి గురించి మనకు ఆశ వద్దు. ఆగండి, ఓ ఇదొకటి ఉందా? సరే గైస్, ఇదైతే ఈరోజు వీడియో. ఓకే, బాయ్ గైస్.